హలో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు డాబా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటారో, అంటే ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. చికెన్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ చికెన్ అంటే చాలా ఇష్టపడతారు. వారు ఈ స్టైల్లో ఇలాగ చేయండి, మీకైతే మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. అదైతే నాది గ్యారంటీ. వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే మాత్రమే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. ముందుగా చికెన్ అయితే ఇలా తీసుకోవాలి. అంటే 1 kg క్వాంటిటీకి ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అంటే కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అండ్ టమాటా. ఇవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర మరియు ఆవాలు అయితే వేయాలండి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కుతుంది. అందులో అయితే వేసిన తర్వాత మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు లీవ్స్, కరివేపాకు ఇవన్నీ కలిపి మొత్తం అయితే దాంట్లోకి వేసేయాలి. వేసేసి అవి మెత్తగా ఫ్రై అయ్యే వరకు అంటే సిమ్లో పెట్టుకొని ఉడకనియాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోవడం అలా జరుగుతుంది. అండ్ సిమ్లో పెట్టుకుంటే చాలా అంటే బాగా రోస్ట్ అవుతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడకనియాలి. ఒక 2 minutes అట్లా ఉడికిన తర్వాత చూడండి, అలా చికెన్ అవైతే బాగా ఉడికాయి. 2 minutes తర్వాత అందులోకి అయితే ఇప్పుడు చికెన్ వేయాలి. సాల్ట్ అండ్ పసుపు ఇవి చికెన్ మీద వేస్తే అవి అంటే బాండ్లీకి కానివ్వండి, ప్యాన్కి ఖర్చుకుంటాయి. సో కాబట్టి ముందుగా వేసి దానిని కలిపి తర్వాత చికెన్ వేస్తే అంటే దానిలోకి ఖర్చుకోకుండా ముందుగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. చూడండి, అల్లం పేస్ట్ అయితే కొంచెం వేయండి, అంటే ప్యాకెట్లో సగం అన్నమాట. ఎక్కువ వేస్తే మళ్ళీ అదొక స్మెల్ వస్తుంది. చాలామంది అయితే దాని స్మెల్ అయితే పడదు చాలామందికి. సో కాబట్టి తక్కువ హాఫ్ ప్యాకెట్ అయితే వేయండి. తర్వాత చికెన్ వేసి కలపండి. బాగా కలిపి దాన్ని 5 నిమిషాలు దాన్ని ఏం మాట్లాడకుండా ఉడకనియండి. దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కదండి. అప్పుడు అంటే పౌడర్స్ వేస్తే అప్పుడు టేస్ట్ అనేది వస్తుంది. ధనియాల పొడి, కారం పొడి అండ్ గరం మసాలా పొడి, ఈ 3 పొళ్ళు వేసి కొంచెం పెరుగు యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పెరుగు వేస్తే. ఎందుకంటే ఆ పులుపు కానివ్వండి, అది అంటే పెరుగు తెలుస్తుంది. పులుపు అనేది చాలా బాగుంటుందండి చికెన్కి అయితే. ఇలా చేయండి, మీకైతే చాలా నచ్చుతుంది బాగా. చూడండి, అలా కలిపిన తర్వాత 5 minutes or 10 minutes ఉడకనియండి, దాన్ని ఏం ముట్టుకోకుండా. తర్వాత లాస్ట్లో కొత్తిమీర మరియు నిమ్మకాయ, అంటే ఒక నిమ్మకాయ ఉప్పు ఒకటి ఉంటుంది కదా, దాన్ని పిండేయండి. పులుపు అయితే చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా పొడి వేయండి. అంటే ఫస్ట్ వేస్తే బాగుండదు, ఫ్లేవర్ తెలీదు. లాస్ట్లో వేస్తే కొంచెం ఘాటుగా తిననీకి చాలా బాగుంటుంది. అలా చేయడం వల్ల టేస్ట్ కూడా చికెన్కి చాలా బాగా స్పైసీగా, కారంగా ఉంటుంది. రాయలసీమ వారికి అయితే చాలా అంటే స్పైసీగా ఉంటే చాలా ఇష్టం. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే కారం సరిపడా కారం వేయండి. లేదా మీరు కారం తక్కువగా తినాలనుకుంటే కొంచెమే వేసుకోండి. అంటే ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు శ్రమ పడకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే, అంటే మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్